తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే, తెలుగు రాష్ట్రాలకు ఒక్కడే ఉంటుంది కదా. ఇంకా హాఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని 3.5 గంటల సినిమా చూపిస్తే చూసే ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాలో కంటెంట్ అవసరంలా, ఆయన ఉంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒకడు ఉంటే చాలు, పేరు చాలు. పవన్ కళ్యాణ్ అనే పేరు వేసి మీరు 3.5 గంటలు కూర్చోబెడితే చూడడానికి రెడీగా ఉన్న అభిమానులు ఉన్నాం. ఇంకేం కావాలి సినిమాకి? సార్ ఒక్క డైలాగ్ చెప్తాను సార్, కెమెరా పెట్టండి సార్. మనల్ని ఎవరు ఆపేది? ఎవడ్రా మనల్ని ఆపేది? మా పెద్ద ఆయన వచ్చాడు చూడు. అన్నగారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇది సూపర్ హిట్ అవుతుంది. ఒక్కసారి చూడండి, సూపర్ హిట్ అవుతుంది. సెంచరీ కొడతాడు. ఈ సినిమాలో మన జనాల కోసం ఎంత త్యాగం చేశాడో ఆ త్యాగానికి నిరూపిస్తాడు ఆయన. అది నిజాయితీ మనిషి పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. సార్ నేను మూవీ చూడటానికి పాలకొల్లు వచ్చాను సార్, వెస్ట్ గోదావరి పాలకొల్లు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రాలో ఔరంగజేబుని ఎలా ఎదుర్కొన్నాడో పాలిటిక్స్ లో ఇక్కడ సినిమాలో చూపించబోతున్నాడు. ప్రతి సెకండ్ ఒక ట్విస్ట్ గా ఉంటుంది సార్. ప్రతిదీ మనకి నిజ జీవితంలో ఆంధ్రాలో కానీ ఎక్కడ జరిగిన పాలిటిక్స్ లో ఔరంగజేబుని ఒక సైకోని ఎలా ఎదుర్కొన్నాడో ప్రతి ఎలివేషన్ సీన్ ఇందులో ఉంటది. అక్కడ ఎంజాయ్ చేద్దాం సార్. జై పవర్ స్టార్, జై జనసేన. మా భవిష్యత్తు పవన్ కళ్యాణ్, అందుకే మా అందరికి ఇష్టం. పవన్ కళ్యాణ్ ఈ మధ్య తగ్గి మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదు? నాకంటే పవర్ స్టార్ తగ్గి మాట్లాడంటే పవర్ స్టార్ చావన ఏంటో తెలుసు. భీమ్లా నాయక్ టికెట్ 10 రూపాయలు 15 రూపాయలతో బాక్స్ ఆఫీస్ దద్దలాడేసింది, అర్థమవుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ తగ్గి మాట్లాడంటే ఇది మన ఆర్ఆర్ ఎర్మల్లు సూపర్ బాక్స్ ఆఫీస్ కలిసి సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపేస్తా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? మళ్ళీ రాపేది ప్రజానాయకుడు, అది కళానాయకుడు, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ ఎవరైనా ట్రోల్ చేస్తే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? పదవులు ఎప్పుడు మిస్ అవ్వలేదు సార్. పదవులు మాకు ఎందుకు సార్? మేము పని చేసేవాళ్ళు, మాకు పదవులు ఎందుకు అసలు? మాకు పదవులు అవసరం లేదు. మాకు ఇప్పటికీ పదవులు అవసరం లేదు. పదవి అనేది జస్ట్ వర్క్ చేయించడానికి. మేము ఎప్పుడు పని చేయడానికి ముందే ఉన్నాం. ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంటాం. ఇంకా 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఇలాగే ఉంటాం మేము. పవన్ కళ్యాణ్ ఏం చేసి అభిమానం? పవన్ కళ్యాణ్ సింపుల్ సిటీ, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పవాడు. అది హరియారా వీరమల్లు సినిమా ఒకసారి పోస్ట్ పోన్ అయింది, అప్పుడు ఏమనిపించింది సార్? పోస్ట్ పోన్ ఏంటంటే ఎప్పుడు సింహాల జింకలో కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. ఒక్కసారి వచ్చిందంటే ఆ పంజాబ్ విసిరిందంటే. పవన్ కళ్యాణ్ సినిమాలో మీకు బాగా ఇష్టమైన సినిమా? ప్రతి సినిమా సార్, ఇంక్లూడింగ్ జానీ కూడా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఇష్టపడుతున్నాం అనువను. మూవీస్ తో సంబంధం లేదు. పవర్ స్టార్ ఒక రెండు అడుగులు వేస్తే నాకు చాలు. పవర్ స్టార్ క్రియేట్. ఈ మధ్య పవన్ కళ్యాణ్ నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు, చాలా మంది కలెక్షన్స్ వస్తున్నాయి అని చెప్తున్నాడు. సార్ చెప్తున్నాం కదా సార్, శిఖరం ఎప్పుడు ఒకరిని నేను ఎంత ఉన్నానో ఎగురు పడదు. అదంతే సార్. ఆయన ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో. ఆయన ఎప్పుడు రియల్ జీవితం కాదు, రియల్ జీవితాన్ని రియల్ జీవితంలో చేస్తాడు సినిమాలో.